ఇంగ్లాండ్తో రివర్ సైడ్ గ్రౌండ్లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లోనూ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి నిరాశ ఎదురైంది. ఐపీఎల్తో పాటు ఇండియా ఏ తరపున శ్రీలంకపై కేవలం 29 బంతుల్లోనే 94 రన్స్ చేసిన వైభవ్ బెంచ్కే పరిమితం చేయడం తీవ్ర విమర్శకు దారితీస్తోంది. ఐర్లాండ్ టూర్లో ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ దారుణంగా ఫెయిల్ అయినప్పటికీ మేనేజ్మెంట్ వాళ్లకే కంటిన్యూ చేస్తోంది. ఇక ఈ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ సెలెక్షన్పై ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన ప్లేయర్స్కు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నామని, ఫ్యూచర్ టోర్నమెంట్ల కోసం వాళ్లలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మళ్లీ ఛాన్సులు ఇస్తున్నామని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్లే టీంకు మెయిన్ పిల్లర్స్ అని అయ్యర్ పేర్కొన్నాడు. అయితే వైభవ్ను పక్కన పెట్టడంపై మాజీ ప్లేయర్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ కోసం టీంను బిల్డ్ చేయాలనుకున్నప్పుడు రొటేషన్ పాలసీని అమలు చేయాలని, సీనియర్లకు రెస్ట్ ఇచ్చి ఇలాంటి యంగ్ ప్లేయర్స్ను ప్రోత్సహించాలని సలహా ఇస్తున్నారు. Taste the Daily.